కొత్త కథలతో వచ్చే దర్శక రచయితలకు తమ సంస్థ ఆహ్వానం పలుకుతున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అన్నపూర్ణ సంస్థ ప్రతిభావంతులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన పళ్లబురుసు చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందంతో కలిసి నాగార్జున తన అనుభవాలను పంచుకున్నారు. పళ్లబురుసు చిత్రం నవ్వించడమే కాకుండా కంటతడి పెట్టిస్తుందని అన్నారు. Taking care of your parents is very, very important. And నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది. ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం కొడుకు ఫాదర్ మీద కేసు వేసాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు. శంభు తాత గారు ఫ్యాంటాస్టిక్ అండి. ఎవరన్నా కొత్త కథలతో వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. సో ఫస్ట్ నేను విన్నప్పుడు కథ నాకు ఆ పళ్ళబురుసు అంటే ఏంటో తెలీదు. ఉదయ్ వచ్చాడు ఆఫీస్ కి, ఒక కథ వినండి అని. మా వాళ్ళు కథ వింటే బాగుందండి, చాలా స్వీట్ గా ఉంది అని అన్నారు. సో ప్రౌడ్. అంటే ఇలాంటి సినిమాలు తీయడంలో చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, సంతృప్తి ఉంటుంది. అండ్ ద న్యూ టాలెంట్ దట్ వీ హ్యావ్. సో ఐ జస్ట్ సో ప్రౌడ్. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మేము ఎప్పుడు కొత్త కథల కోసం వెతుకుతున్నాము. అండ్ ఈసారి ఎపిక్ స్టూడియోస్ తో కలిసి ఇది చేయటం అంటే ఇట్ వాజ్, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ఐ థింక్ తాతగారు ఉండుంటే తాతగారు చాలా మంచి పని చేశారని చెప్పుండేవారండి డెఫినెట్ గా.